ఒక గ్రామంలో ఒక వ్యక్తికి కొత్తగా టీచర్ ఉద్యోగం వచ్చి ఒక పాఠశాలలో జాయిన్ అయ్యాడు. ఉద్యోగం కొత్త, యువకుడు, పెళ్లి కాలేదు. అదే ఊర్లో ఉంటూ పిల్లలకు చక్కగా పాఠాలు బోధించేవాడు. ఎలా అంటే ఉదయం సమయం కాకముందు నుంచి సాయంత్రం సమయం అయిపోయిన తర్వాత కూడా పిల్లలకు పాఠాలు బోధించేవాడు. ఆదివారం లేదు, సెలవు రోజు కాకుండా అన్ని రోజుల లోపల పిల్లలకు నిరంతరం ఎప్పుడు పాఠాలు బోధిస్తూ ఉండేవాడు. పిల్లలకు ఆ విధంగా సెలవు లేకుండా ఉదయము సాయంత్రము పాఠశాల సమయమే కాకుండా ఉదయం సాయంత్రం పాఠాలు బోధించడం వల్ల ఆ ఊళ్ళో ఉన్న గ్రామస్తులందరికీ అతను ఒక మంచి ఉపాధ్యాయుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, పిల్లలు పాఠశాల సమయానికి రావడానికి ఎంతో ఇబ్బంది పడతారు, బాధపడతారు, కష్టంగా వస్తారు, ఏడ్చుకుంటారు. అట్లాంటి పిల్లలకు సెలవు లేకుండా ఉదయము సాయంత్రం దాకా చీకటి అయ్యేంత వరకు కేవలం పాఠాలు అంటే ఆ పిల్లలకు ఆ ఉపాధ్యాయుడు అంటే ప్రేమ ఉంటుందా, కోపం ఉంటుందా ఒక్కసారి మీరు గ్రహించండి. ఈ సార్ గురించి వాళ్ళు మస్తు బాధపడతాను, ఈ బడి లేకుంటే బాగుండని బాధపడుతుంటే వాళ్ళ కోరిక మన్నించిందో ఏమైందో కానీ ప్రమాదవశాత్తు ఆ పాఠశాల కాలిపోతుంది. పాఠశాల కాలిపోయే సందర్భం లోపల పిల్లలందరూ సంతోషంగా కేరింతలు కొడుతుంటారు. ఎందుకు అంటే రేపటి నుంచి స్కూల్ ఉండదు. పిల్లలందరూ సంతోషంగా సంబరపడుతుంటారు, కేరింతలు కొడుతుంటారు, చప్పట్లు కొడుతుంటే ఒక అమ్మాయి మాత్రం ఆ పాఠశాల దగ్గర ఒక బండ మీద కూర్చొని ఏడుస్తుందట. ఆ సమయం లోపల నాలాంటి వ్యక్తి పోయేటప్పుడు చూస్తే సీన్ అర్థమైంది. పిల్లలందరూ ఎందుకు సంతోషపడుతున్నారు, రేపు నుంచి స్కూల్ లేదని. ఈ అమ్మాయి ఎందుకు ఎడుతుంది అంటే, అబ్బా ఈ అమ్మాయికి స్కూల్ అంటే చాలా ప్రేమ ఉందని అనుకొని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే ఎంతకు సమానం చెప్పింది. మస్తు ఏడుస్తుంటుంది, ఎక్కెక్కి ఏడుస్తుంటుంది. చాలాసేపటికి బురకించంగా తన ఏడుపు బంద్ అయ్యి, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ, స్కూల్ అంటే నీకు ఇంత ప్రేమనా, నీకు చాలా బాధ సంతోషం అనిపిస్తుంది నేను చూస్తే, నీకు బాధ అనిపిస్తుంది కానీ నేను చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది అంటే ఆ పిల్లలందరూ స్కూల్ లేకపోతే సంతోషపడతాను, నువ్వు బాధపడుతున్నావు, స్కూల్ అంటే నీకు గంత ప్రేమనా అంటే కాదు అన్నదాడు. స్కూల్ అంటే ప్రేమ లేదు, ఎందుకు ఎడుతున్నావు మరి నువ్వు అంటే సారుని చూపించిందట. ఆయనకు అర్థం కాలే. ఏందమ్మా అంటే సారు ఇంకా బతికే ఉన్నాడు కదా సార్ అన్నదట. అందరూ స్కూల్ కాలిపోతే ఎడుతుంటే ఈ అమ్మాయి ఇంకా సారు బతుకున్నాడు, ఈసారి బతుకున్నాడు కాబట్టి రేపటి నుంచి మళ్ళీ చెట్ల కింద పాఠాలు చెప్పుతానని ఏడుతుంది. ఇప్పటి జనరేషను ఎంత ఫాస్ట్గా ఉన్నారో అర్థమైందా? కాబట్టి జాగ్రత్త.